సనాతన వైదిక భారతీయ సంస్కృతిలో ప్రధానంగా సదాచారం అనే దానికి ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే అనేక చోట్ల సదాచారం అనే మాట కనబడుతుంటుంది. ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రవర్చిత అని విష్ణు సహస్రనామం చివర భీష్మ పితామహుడు గొప్ప వాక్యాన్ని చెప్తాడు. ఆచారం వల్ల ధర్మం కలుగుతుంది. ఆ ధర్మానికి ప్రభు భగవంతుడైన నారాయణుడు అచ్యుతుడు అని చెప్పారు. అంటే ధర్మం ఆచరిస్తే ధర్మానికి ప్రభు అయిన అచ్యుతుడి యొక్క రక్షణ లభిస్తుంది. అందుకే ధర్మాచరణ అనేటువంటిది సదాచరణ అనే మాట చెప్పుకోవాలి. సత్ ఆచరణ సదాచరణ, సదా ఆచరణ సదాచరణ. ఎల్లవేళలా చేయవలసినది సత్ అంటే సల్లక్షణాలతో కూడింది సదాచారం అనిపించుకుంటుంది. ఈ సదాచారం అనేది బాహ్యము అంతరము అని రెండు విధములు. బాహ్యంగా మనం నడవలసిన ప్రవర్తన, అలాగే అంతరంగంలో మనం ఎలా ఉండాలి, ఈ రెండు కూడా. బాహ్యంగా ప్రధానంగా మనం అనుకునే పరిశుభ్రత, శౌచము అంటే శుచి శుభ్రత అంటారు కదా, ఆ రెండు కూడా సదాచారంలో ప్రధాన భాగాలు అవుతూ ఉంటాయి. అలాగే మన దైనందిన ప్రవర్తన, ఆ దైనందిన జీవన విధానం, ఇది కూడా సదాచారానికి అత్యంత ముఖ్యం. ఒకే మాటలో చెప్పాలి అంటే దైనందిన జీవన విధానమే సదాచారం. జీవన విధానం రెండు విధాలుగా ఉంటుంది. బాహ్యమైనటువంటి ప్రవర్తనలు, ఆహారము, విహారము, ఆచారము, వ్యవహారము ఇవన్నీ ఒకటైతే, రెండు మన ఆంతరికమైనటువంటి ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు ఇవన్నీ కూడా ఆంతరమైనవి. ఈ రెండింటితో కూడే మన జీవన విధానం ఉంటుంది కదా. అందుకే రెండింటినీ సవరించుకోవాలి చక్కగా. అలాంటి సదాచారం వల్లనే ఆయుష్ పెరుగుతుంది అని వ్యాస భగవానుడు చెప్తున్నాడు. ఆచార్యాల్లభతే హ్యాయు ఆచారాల్లభతే శ్రియం ఆచారాత్ కీర్తిమాప్నోతి పురుష ప్రత్యచేహచ. ఆచారం వల్లనే, ఇక్కడ ఆచారం వచ్చిన ప్రతిసారి సదాచారం అని తెలుసుకోవాలి. సదాచారం దురాచారం రెండిట్లోనే ఆచారం ఉంది. ఇక్కడ ఆచారం ఉన్నప్పుడు సదాచారమా దురాచారం అని అడగకూడదు. గుణవంతుడు కావాలంటే సద్గుణవంతుడా దుర్గుణవంతుడా అని అడగరు కదా, సద్గుణములే అనాలి. అలాగే ఆచారం అంటే సదాచారం అని తెలుసుకోవాలి. ఈ సదాచారం వల్ల మనుష్యుడికి ఆయుష్ లభిస్తుంది. సదాచారం వల్లనే సంపదలు పొందుతాడు. సదాచారం వల్లనే ఇహము పరము కూడా లభించి కీర్తి కూడా ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. అందుకే శ్రేయస్సును కోరేవాడు తప్పకుండా ఆచారాన్ని పాటించాలి. తస్మాత్ కుర్యాత్ ఇహాచారం యదిచ్చేద్ భూతిమాత్మన. భూతి అంటే శ్రేయస్సు, ఐశ్వర్యం రెండు కూడా. అంటే ఐహికానికి పరానికి పనికొచ్చేటువంటి ఏ ఐశ్వర్యం ఉందో, ఏ అభివృద్ధి ఉందో, ఏ అభ్యున్నతి ఉన్నదో అది సదాచారం వల్ల లభిస్తుంది. పైగా పాపమయమైనటువంటి జీవితంలో బయటపడి పుణ్యుడు కావాలంటే సదాచారం వల్లనే జరుగుతుంది అని చెప్తూ, సదాచారము శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా మనస్సును కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే బాహ్య జీవితంలో శరీరానికి శుద్ధత కానీ అనేక లక్షణాలు తగులుతూ ఉంటాయి. అంటే అశుభ్రత కానీ ఇత్యాదులన్నీ వస్తూ ఉంటాయి. అలాగే అంతఃకరణానికి కూడా మనం చూస్తున్న బయట ప్రపంచంలో కలుగుతున్నటువంటి అనుభవాల వల్ల కానీ సంఘటనల వల్ల కానీ కామక్రోధాది మాలిన్యాలు కలుగుతుంటాయి. ఈ రెండింటినీ మనం నిర్మూలించుకునే ప్రయత్నం చేస్తుండాలి. అదే సదాచారం. అందులో ప్రధానంగా బాహ్యంగా చెప్తున్న సదాచారం నా సంధ్యాయాం స్వపేర్నిత్యం స్నాయాచ్ఛుద్ధ సదా భవేత్ నచాభ్యుదిత సాయా స్యాత్ ప్రాయశ్చిత్తి తథా భవేత్. ఈ వాక్యం కూడా వ్యాసవాక్యం. సంధ్యాకాలాల్లో నిద్రపోకూడదు అన్నాడు. సంధ్యాకాలం అంటే ప్రాతఃసంధ్య, సాయం సంధ్య రెండును. అలాగే ప్రతిదినం కూడా స్నానం చేస్తూ, స్నానం అంటే కేవలం నీళ్లు పోసుకోవడం కాదు, భగవన్ నామం పలుకుతూ స్నానం చేయాలి. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం అన్నట్లు. అలాగే శ్రీ శివాయ నమస్తుభ్యం మహాదేవాయతే నమః ఇత్యాది నామములు, గంగాది నదుల యొక్క పుణ్యనామం స్మరించుకొని గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని స్నానం చేసేటువంటి జలం మీద చెయ్యి పెట్టి మంత్రం అనుకున్నా సరిపోతుంది. అది గంగా నామములు కూడా నందిని లలిని సీత మాలిని చ మహాపగ విష్ణు పాదార్ఘ్య సంభూత అంటూ అమ్మవారి నామములు, గంగా నామములు స్మరిస్తూ స్నానం చేయవచ్చు. గంగాయే నమః అనుకున్నా చాలండి, అలా స్నానం చేయాలని చెప్పారు. అలాగే సూర్యోదయం అయిపోయిన తర్వాత మాత్రం నిద్రించరాదు, సూర్యోదయాత్ పూర్వమే మేల్కొనాలి అని చెప్తున్నారు. ఒకవేళ సూర్యోదయం తర్వాత నిద్రలేచినట్లయితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నారు. అంటే ఒక ప్రాయశ్చిత్త విధి ఉంది దానికి. అంటే అదొక పాపం అని తెలుసుకోవాలి. అసలు సంధ్యల్లో నిద్రించరాదు అన్నదంలోనే మనకు కనబడుతుంది. అస్తమయ వేళల్లో ఉదయ వేళల్లో కూడాను నిద్రించరాదు, ఇది చాలా ప్రధానమైనది. మేల్కొని ఉండాలి. ఆ సమయంలో స్నానాదులచే శుద్ధిగా ఉండాలండి. నిజానికి కనీసం నిద్రపోకుండా ఉన్నా కొంతమేరకు మంచిది.
అలాగే ప్రతిదినం ఉదయం లేచిన తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చెప్తూ మాతాపితరం ఉత్థాయ పూర్వమేవ అభివాదయేత్ ఆచార్యమధవాప్యన్యం తథాయుర్విందతే మహత్. తెల్లవారుజామున లేచిన వెంటనే మొదట చేయవలసింది తల్లిదండ్రులకు నమస్కరించాలి, ఆ తర్వాత ఆచార్యునకు ఇతర పెద్దలకు నమస్కరించాలి అన్నారు. బ్రతుకుండగా ప్రత్యక్షంగా నమస్కరించవచ్చు, అదేవిధంగా వాళ్ళు సన్నిహితంగా దగ్గరగా ఉన్నప్పుడు కూడా ప్రత్యక్షంగా నమస్కరించవచ్చు. వారు దూరంలో ఉన్నప్పుడు స్మరణతోనే నమస్కరించుకుంటాం, వాళ్ళు ఐహికంగా లేనప్పుడు కూడా స్మరణతోనే వాళ్ళు నమస్కరించుకోవాలి. దీనివల్ల లభించేది ఏమిటంటే ఆయుర్విందతే మహత్, వాళ్ళకి దీర్ఘాయువు లభిస్తుంది అని గొప్ప మాట చెప్పారు. అదేవిధంగా తర్వాత సదాచారాలు ముఖ్యమైనది మాట అత్యంత పవిత్రంగా ఉండాలి. ఇంకొకరిని గాయపరచరాదు మాటతో. పరుషంగా మాట్లాడడం కానీ, కఠినంగా మాట్లాడడం కానీ, నిందావాక్యములు కానీ, మొత్తానికి అవతల వాళ్ళని భయపెట్టి బాధపెట్టే మాటలు పలుకరాదు. ఇది సదాచారులకు భాగ్యంగా చెప్పారు. వాక్సాయక వదనా నిష్పతంతి ఏ రాహత శోచతి రాత్రియహని. ఒకవేళ ఒక మాట అతన్ని బాధించిందంటే పగలు రాత్రి కూడా వాళ్ళు సుఖంగా ఉండలేరు. అలా వాళ్ళని బాధ పెట్టిన పాపం వస్తుంది కనుక వాక్కు ఎప్పుడు ప్రియంగా, హితంగా, సత్యంగా, స్నేహంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం. అదేవిధంగా స్నానం పవిత్రమైనదని చెప్పారు. ఇది బాహ్యంగా చాలా అవసరమైనదే, కానీ ఆంతరికమైనటువంటి స్నానం చాలా విశేషం. ఆ తీర్థము చాలా గొప్పది కనుక తీర్థముల గురించి గొప్ప విషయం సదాచారం అనేటువంటి ప్రకరణంలో వ్యాసుడు చెప్తున్నాడు. సర్వాణి ఖలు తీర్థాని గుణవంత మనీషిణ ఎత్తు తీర్థంచ శౌచంచ తన్మేశ్వరుని సమాహిత. పవిత్రమైనది మనకు శుచినిచ్చేటువంటి తీర్థం గురించి చెప్తున్నాను విను. తీర్థాలన్నీ గొప్పవే, కానీ ముఖ్యమైన తీర్థం గురించి చెప్తున్నాను అన్నాడు. అంటే తీర్థాలన్నీ గొప్పవంటే చాలా తీర్థాలు ఉన్నాయి కదా. గంగా తీర్థములు చాలా గొప్పవి. అవి బాహ్యమైనటువంటి పవిత్రతని ఇవ్వడం మాత్రమే కాకుండా జీవుని యొక్క సూక్ష్మదేహానికి కూడా పవిత్రతనిస్తాయి, పాపనాశనాన్ని కలిగిస్తాయి, అందులో సందేహం లేదు. కానీ ఒక్కటే సరిపోవు, వాటికి అంగముగా కొన్ని ఉండాలి. అది గంగాది నదుల్లో స్నానం చేసినంత మాత్రాన సరిపోదు అని చెప్పడం ఉద్దేశం. ఆ స్నానములు కూడదని కాదు, అవి ఎలాగూ పవిత్రతనిస్తాయి, వాటికి అంగములుగా మరికొన్ని కలియాలి. కలిసినప్పుడు ఇది పూర్ణ ఫలాన్ని ఇస్తుంది. ఆ తీర్థములు ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. ముఖ్యంగా మానస తీర్థంలో స్నానం చేయాలన్నారు. ఈ మానస తీర్థం ఎలాంటిది అంటే అగాధే విమలే శుద్ధే సత్యతోయే ధృతి హ్రదే స్నాతవ్యం మానసే తీర్థే సత్వమాలంబ్య శాశ్వతం. వ్యాసవాక్యం ఇది. ఇందులో చెప్తున్నాడు మనస్సు అనే తీర్థం. ఈ మనస్సు అనే తీర్థం ఎలా ఉంటుందంటే ధైర్యం అనే సరస్సుతో కూడి ఉంటుంది. ఇందులో సత్యం అనే జలం నిండి ఉంటుంది. ఇది అగాధమైనది, నిర్మలమైనది, శుద్ధి చేస్తుందన్నారు. అంటే అర్థం ఏంటంటే మనస్సు ఎలా ఉండాలో చెప్తున్నాడు. మనస్సు ఎప్పుడు లోతైనదే, లోపల ఎన్నో భావాలు ఉంటాయి, అవి చెప్పగలమా? ఒక్కొక్కప్పుడు మన మనస్సు గురించే మనకు తెలియదు. అయినప్పటికీ అది నిర్మలమైన భావాలతో ఉంటే శుద్ధంగా ఉన్నట్లు. పైగా ధైర్యం అనేది మనస్సుకు చాలా అవసరము. ధైర్యం అంటే కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం, సుఖం కలిగినప్పుడు పొంగిపోవడం అనే దుర్లక్షణం లేకుండా ఉండడమే ధైర్యము. వికారాలకు లోను కాకుండా ఉండాలి. అది ధైర్యం అనేది మానస తీర్థంలో ప్రధానం. పైగా మానస తీర్థంలో జలమేమిటయ్యా అంటే సత్యమే. ధైర్యం సరస్సు ఆకారంలో ఉంటుంది, సత్యము జలముగా ఉంటుంది. ఈ రెండు మానస తీర్థంలో ముఖ్యం. అంటే తీర్థములో ప్రధానంగా ఆ సరస్సే ముఖ్యంగా, అంటే ధైర్యమే ముఖ్యం. సత్యం ఒకటి చాలా ప్రధానమైనది. సత్యమే జలంట. సత్యం అంటే కల్లా కపటం లేకుండా ప్రవర్తించడం, శాస్త్రవాక్యాలను అనుసరించి జీవించడం. ఇదే సత్యం గురించి చెప్పేటప్పుడు ప్రధానమైన నిర్వచనం. అలాంటి భవ్యమైనటువంటి మానస తీర్థం చేసినట్లయితే ఇది పరమాత్మకి మన సన్నిహితులను చేస్తుంది. అదేవిధంగా తీర్థస్వరూపులను కొందరు ఉంటారు, వారిని సేవించాలి అన్నారు. వారు ఎటువంటి వారు? వారు నడిచే తీర్థాలు. మనం కూడా నడిచే తీర్థాల్లాగా మారే ప్రయత్నం చేయాలి అంటే అలాంటి నడిచే తీర్థాలను ముందు సేవించుకోవాలి. అప్పుడు వారిని ఆదర్శంగా మనం తీసుకుంటాం. ఆ నడిచే తీర్థాలు ఎవరు అంటే శుచయ తీర్థభూతాస్తే, వాళ్ళ తీర్థభూతులు అంటే తీర్థస్వరూపాలు వాళ్ళు. అదేమిటంటే మమకారం, అహంకారం, రాగద్వేషాలు లేనటువంటి వారు. ఇది ముఖ్యమైనది. నిర్మమ నిరహంకార నిర్ద్వంద్వా నిష్పరిగ్రహ. నిర్మములు, నాది అనేటువంటి అభిమానం కానీ, నేను అనే అహంకారం కానీ లేనివారై ద్వంద్వాతీతులే అంటే రాగద్వేషములు, లాభ నష్టాలు వీటికి లోను కాకుండా ఉండగలిగేవారు నిర్ద్వంద్వులు. అదేవిధంగా పరిగ్రహము లేనివారంటే పరద్రవ్యాన్ని ఆశించకుండా బ్రతికేవారు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి సంపాదనతో, మితమైనటువంటి ధర్మబద్ధమైన భోగముతో బ్రతికేవారు.
కానీ సంపాదన ధర్మబద్ధంగా ఉండాలి, దానితో అనుభవించే భోగములు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా బోల్డ్ సంపాదించి దానితో వ్యసనాల పాలు కాకూడదు. అందుకే సంపాదనలోనూ ధర్మం ఉండాలి, వినియోగంలోనూ ధర్మం ఉండాలి. అలా ఉన్నటువంటి వారు, నిర్మల అంతఃకరణం కలిగినటువంటి వారు ఎవరో వాళ్ళు తీర్థస్వరూపులు. అలాంటి వారిని దర్శించినా, వారితో సంభాషించినా కూడా తీర్థస్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అంతేగాని కేవలం శరీరాన్ని తడపడమే స్నానం కాదు అని మళ్ళీ చెప్తున్నాడు వ్యాసుడు. నోదక క్లిన్న గాత్రస్తు స్నాత ఇత్యభిధీయతే నా ఉదక క్లిన్న గాత్రస్తు అంటే నీటితో శరీరాన్ని తడుపుకున్నంత మాత్రాన వాడు స్నానం చేసినట్లు అవదు. ఎవడికి మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఉంటుందో వాడే బాహ్యాభ్యంతరముల్లోనూ స్నానం చేసిన వాడవుతాడు. ఇది చాలా గొప్ప నిర్వచనం అండి. సస్నాతో యో దమస్నాత స బాహ్యాభ్యంతర శుచి అంటే దమమే గొప్ప స్నానము. దమము అంటే నిగ్రహము. ఇది చాలా ప్రధానం. ఒక కోపం వస్తుంది, వెంటనే నోరు పారేసుకోకూడదు, నిగ్రహించుకోవాలి. అలా క్రమంగా కోపాన్ని కూడా నిగ్రహించాలి. ఒక్కొక్కప్పుడు ఉద్వేగాలు కలుగుతాయి, సహజం, కలగకుండా ఉండవు. కానీ కలిగినప్పటికీ వాటిని నిగ్రహించుకోవాలి. ఆ నిగ్రహమే గొప్ప స్నానం అవుతుంది. అప్పుడు వాడు బాహ్యాభ్యంతర పవిత్రుడు అవుతాడు. ఇది చాలా గొప్ప మాట. వాడి యొక్క బాహ్యము అభ్యంతరము రెండూ పవిత్రమవుతాయి. అదేవిధంగా శుద్ధి 4 విధాలుగా ఉంటుందని అద్భుతమైన మాట చెప్తున్నాడు. వృత్త శౌచం, మనశ్శౌచం, తీర్థ శౌచం అతఃపరం జ్ఞానోత్పన్నంచ యచ్చౌచం తచ్చౌచం పరమం స్మృతం. 4 విధాల శుద్ధులు చెప్తున్నాడు. ఆచార శుద్ధి, మనశ్శుద్ధి, తీర్థశుద్ధి, జ్ఞానశుద్ధి. ఇవి మొత్తం 4. ఆచార శుద్ధి అంటే మన ప్రవర్తన శుద్ధంగా ఉండాలి. మన యొక్క నడవడిక అని అర్థం. ఇక్కడ నడవడికలో మనం ధనం సంపాదించుకోవడం కోసం ఏ మార్గంలో ఉంటామో ఆ మార్గం కూడా ధర్మసమ్మతంగా ఉండాలి. పైగా అది పవిత్రమైన పద్ధతిలో ఉండాలి. ఇది మనకి ఆచార శుద్ధులు ముఖ్యమైనటువంటి. తర్వాత మనశ్శుద్ధి. మనశ్శుద్ధి గురించి మునిపే చెప్పుకున్నాం. మనస్సు నిర్మలంగా ఉండడం అంటే ఏమిటో. తర్వాత తీర్థశుద్ధి అంటే స్నానాదులు, పుణ్యతీర్థాలను సేవించడం. దానికి కూడా స్థానం ఉంది. కానీ దీని 3వ స్థానం ఇచ్చారు. ఆచార శుద్ధి, మనశ్శుద్ధి వీటికి ప్రధాన స్థానం ఇచ్చారు. అంటే మన ప్రవర్తన, మన మనస్సు ఈ రెండింటికి ప్రథమ స్థానం ఇస్తూ తర్వాత చెప్పింది తీర్థశుద్ధి, ఆ తర్వాత జ్ఞానశుద్ధి. ఇది అత్యంత పవిత్రమైనది. వీటన్నిటిలో జ్ఞానశుద్ధి ముఖ్యం. జ్ఞానశుద్ధి అంటే అర్థం ఏమిటి? బోలుని తెలివితేటలు ఉండడం కాదు జ్ఞానం అంటే అర్థం. అవి ఉండవచ్చు, ఉండాలి కూడా. కానీ జ్ఞానశుద్ధి అంటే ప్రధానంగా అంతటా పరమాత్మని దర్శిస్తూ, అంటే పరమాత్మ ఉన్నాడనేటువంటి ఎరుకతో ప్రవర్తిస్తూ, తనలో కూడా ఆ పరమాత్మే ఉన్నాడనేటువంటి ఎరుక స్థిరపడితే దానికి జ్ఞానం అని పేరు. అలాంటి జ్ఞానశుద్ధి ఏర్పడినట్లయితే అది ఇప్పుడు చెప్పిన 4 శుద్ధుల్లో సర్వశ్రేష్టం. కనుక సర్వశ్రేష్టమే జ్ఞానశుద్ధి అన్నారు కనుక అదొక్కటి నేను పాటిస్తానంటే సరిపోదు. మిగిలిన 3 లేనిది 4వది రాదు. 4వది వచ్చిన తర్వాత ఇంకా సాధించవలసింది ఇంకేం లేదు. అదే పరిపూర్ణమైనటువంటిది. అది జ్ఞానశుద్ధి అనేది చాలా విశేషము అని చెప్తున్నారు. అందుకే ఎవరైతే ప్రసన్నమైన మనస్సుతో ఈ బ్రహ్మజ్ఞానం అనే జలంతో మానస తీర్థంలో స్నానం చేస్తారో అతడు ఉత్తముడు అని చెప్పారు. మానస తీర్థం అంటే మునిపే నిర్వచనం చెప్పుకున్నాం. ఆ స్నానం చేసేటప్పుడు జ్ఞానం కూడా ఉండాలి. అది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అన్నా అంతటా ఒకే పరమాత్మనున్నాడు అనే స్పృహ కలిగి ఉండడమే బ్రహ్మజ్ఞానము. అలాంటి బ్రహ్మజ్ఞానంతో శుద్ధ మనస్సుతో మానస స్నానం చేసేటువంటి వాడు ఉత్తముడైనటువంటి వాడు అని చెప్తూ, ఈ విధంగా ఎవడైతే సదాచార సంపన్నుడై విశుద్ధ భావంతో సద్గుణాలతో ఉంటాడో వాడు సదా శుద్ధుడు. ఎల్లవేళల శుద్ధం ఉండేవాడికి 3 లక్షణాలు ఉంటాయి. మొదట ఇందాక చెప్పినటువంటి శౌచ సదాచారము, రెండవది విశుద్ధమైన భావము, మూడవది సద్గుణాలు. ఈ 3 ఉన్నట్లయితే వాడు సదా శుద్ధుడు అంటూ పవిత్రత గురించి ఇంత చక్కని మాటను వ్యాస భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ. పైగా ఎవరైతే 2 రకాల తీర్థాల్లో స్నానం చేస్తారో వాళ్ళు ధన్యులు. 2 రకాల తీర్థాలు అంటే పృథివ్యాశ్చ పుణ్యాస్తీర్థా, భూమి యందున్న పుణ్యతీర్థములు, గంగాది పుణ్యతీర్థములు. వీటి మహిమ గురించి అనేక పురాణాలు, ధర్మశాస్త్రాలు చెప్తూనే ఉన్నాయి. వాటిలో స్నానం చేస్తే మనకున్నటువంటి పాతకాలు పోయి సత్కర్మలకు అర్హత ఏర్పడుతుంది కూడా. ఇవి బాహ్య తీర్థములు. మిగిలినవి ఇంతవరకు చెప్పినవి అంతస్తీర్థములు. ఈ బాహ్యాభ్యంతర తీర్థపాలనము సదాచారంలో చాలా ముఖ్యంగా చెప్పబడుతున్నది. ఇటువంటి ప్రవర్తన సల్లి కలిగి ఉండాలి. పైగా మరికొన్ని తీర్థముల గురించి చెప్తూ, వ్రతపాలన ఒక తీర్థము, దేవతల్ని సేవించడం మరొక తీర్థము, గురు శుశ్రూష, మాతాపితృ సేవ ఇది మరొక తీర్థము. ఇంకొక తీర్థము స్త్రీలను బాధ పెట్టకుండా చూసుకోవాలి. చాలా ముఖ్యమండి. ఎందుకంటే అమ్మవారి స్వరూపాలుగా స్త్రీలను భావన చేయాలి.
వాళ్ళు కంట తడి పెట్టకుండా చూసుకోవాలి, వాళ్ళు ఎట్టి పరిస్థితులను అగౌరవపరచరాదు, అది కూడా ఒక తీర్థమే అన్నారు. అలాగే గృహస్థు తన ధర్మాన్ని పాటించడం ఒక తీర్థము, అతిథి సేవ ఒక తీర్థము, శాస్త్రాలను అధ్యయనం చేయడం ఒక తీర్థము, బ్రహ్మచర్యాలను పాలనం చేయడం కూడా తీర్థము. ఇక అగ్నులను ఆరాధించుట, ఇప్పుడు అగ్నులు అంటే పూర్వం అగ్నిహోత్రాలు ఉండేవి, అది అగ్నులను ఆరాధించడం అనేటువంటి స్థానంలో సూర్యభగవాన్ని ఆరాధించడం, దేవతలను ఆరాధించడం, నిత్యం దీపారాధన చేసుకోవడం అవి పెట్టుకోవాలి. ఇవన్నీ తీర్థములుగా చెప్తున్నారు. ఈ విధంగా వ్రతపాలన, సరళత్వము, దేవతల సేవ, గురు శుశ్రూష, మాతాపితృ సేవ, స్త్రీలను గౌరవించడం, గృహస్థ ధర్మాన్ని పాటించడం, అతిథి సేవ, వేదాధ్యయనము, బ్రహ్మచర్య పాలనము, అదేవిధంగా అగ్ని ఉపాసన, ఇవి చెప్తూ స్థావర జంగమ తీర్థములు 2 ఉంటాయన్నారు. ఇక్కడ స్థావరం అంటే బయట కనబడేటువంటి ప్రకృతిపరమైన తీర్థములు, ఇక జంగమ తీర్థములు అంటే పవిత్రమైన స్వరూపాలు, వాళ్ళు దొరకడమే గొప్ప భాగ్యం. అలాంటి వారిలో గురువు చాలా ముఖ్యమైనటువంటిది. అది గురుతీర్థములు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. గురుతీర్థం పరం జ్ఞానమతస్తీర్థం న విద్యతే. ఎందుకన్నారంటే తీర్థాల్లో జ్ఞానం గొప్పది అని చెప్పినప్పుడు ఆ జ్ఞానం ఎవరి వల్ల లభిస్తోందో ఆ గురువు గొప్పవాడు కదా. అది జ్ఞానాన్ని మనకు ప్రసాదించేవాడెవడో అతను గురువు అంటున్నాము. జ్ఞానం అంటే ఏమిటి? సర్వత్రా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి దృఢమైనటువంటి భావన లేదా ఎరుక, ఇది జ్ఞానం అంటే. ఆ జ్ఞానాన్ని శాస్త్రబోధ ద్వారా వివిధ ఉపదేశాలతో చెప్తున్న గురువు తీర్థముగా చెప్పబడుతున్నాడు. అందుకే ఇక్కడ జంగమ తీర్థము అంటే గురువే జంగమ తీర్థము అని చెప్పారు. మరికొన్ని తీర్థములు చెప్తూ క్షమాతు పరమం తీర్థం సర్వతీర్థేషు పాండవ క్షమావతామయం లోక పరశ్చైవ క్షమావతాం. తీర్థములన్నింటిలోనూ క్షమ గొప్ప తీర్థము. ఇందాక జ్ఞానం గొప్పదన్నారు, ఇప్పుడు క్షమ గొప్పదన్నారు. అక్కడ చెప్పినప్పుడు అదే గొప్పది, ఇక్కడ చెప్పినప్పుడు ఇదే గొప్పది అంటే రెండూ గొప్పవని మనం తెలుసుకోవాలి. క్షమ లేని వాడికి ఏదీ లేదండి. అన్ని తీర్థాలు సేవించాలంటే ముందు క్షమ అంటే సహనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మరొకటి ఆత్మానది అని ఉన్నది. ఆత్మనదిలో స్నానం చేయాలయ్యా అన్నాడు. ఆత్మనది అంటే పరమాత్మ అందరిలో ఆత్మస్వరూపుడుగా ప్రకాశిస్తుంటాడు, అదే చైతన్య స్వరూపం. ఆ చైతన్యాన్ని శరీరం పొందుతుంటుంది కనుక శరీరము, మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు వీటన్నిటికీ కూడా చైతన్యాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు పరమాత్మగా నాలో ఉన్నాడని తెలుసుకుని దాని యందు బుద్ధిని నిలబెట్టినట్లయితే అదే ఆత్మస్నానము అనిపించుకుంటుంది. ఎందుకంటే స్వర్గం కానీ మోక్షం కానీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే బుద్ధి యందు ఆధారపడి ఉంటాయి. అలాంటి బుద్ధి ఆత్మతీర్థం చేసినట్లయితే శుద్ధమై ఉత్తమ గతిని పొందుతుంది అని చెప్తూ సదాచార పాలనతో ప్రారంభించి ఇంతవరకు సదాచార స్వరూపాన్ని వ్యాసుడు చెప్తూ అంటాడు. ఆచార నైర్మల్యముపాగతేన సత్యక్షమానిస్తుల శీతలేన జ్ఞానాంబునా స్నాతి నిత్యమేవం కింతస్య భూయః సలిలేన తీర్థం. ఇంతవరకు చెప్పని సదాచారాన్ని పాలించేవాడు నిర్మలమై ఉంటాడు. అతడు సత్యము, క్షమ అనే వాటి ద్వారా గొప్ప శాంతిని పొందుతాడు. అతడు జ్ఞానమనే జలంలో నిరంతరం స్నానం చేస్తూ ఉంటాడు. ఈ తీర్థం ఉన్నవాడికి ఇంకా బయట జలతీర్థములతో పని ఏముంది అన్నాడు ఇక్కడ. అంటే అర్థం జలతీర్థాలు మానేయమని కాదు, వాటన్నిటి ద్వారా పొందవలసింది ఇది క్రమంగా. కానీ లక్ష్యశుద్ధి ముందు ఉండాలి, అది సంపాదించే ప్రయత్నం చేయాలి. అందుకే తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు చేస్తూ ఉండడం మంచిదే. కానీ అదే సమయంలో ఇలాంటి జీవన విధానం కూడా మన ఋషులు చెప్తున్నారు, తెలుసుకోవాలి. అందుకే వేద జీవనంలో, జీవన వేదంలో ప్రధానంగా జీవన విధానం గురించి చెప్తున్నారు. జీవన విధానం ఇంత పవిత్రంగా ఉంటే అటువంటి వ్యక్తి వల్ల లోకానికి ఉపకారం కలగదా చెప్పండి. అందుకే ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని మనలో నిర్మాణం చేయడానికే ఈ వేద సంస్కృతి ఏర్పాటైంది. ఋషులు తపశ్శక్తితో దర్శించిన జ్ఞానం అంతా మన వేదంలో లభిస్తున్నది. అందులో ఈ సదాచార జ్ఞానం ఇంత విశేషంగా కనబడుతున్నది. ఈ సదాచార వివేచనలోనే ఎన్నో గొప్ప గొప్ప అంశాలు మనకు తెలుస్తున్నాయి. అదే సదాచారం విడిచిపెట్టకుండా ఆంతరికమైనటువంటి సంస్కారాలు పెంచుకోవాలి. అదే ఆంతరిక తీర్థం చాలా విశేషమైనది అని చెప్తూ అన్ని శౌచాల్లోని హృదయ శౌచమే ముఖ్యమయ్యా అన్నారు. హృదయ శౌచం అంటే మనశ్శౌచమే, అది శౌచంగా ఉండాలి. మరి శౌచములు ఎన్ని రకాలంటే మనశ్శౌచం, కర్మ శౌచం, కుల శౌచం చ భారత, శరీర శౌచం, వాక్ శౌచం, శౌచం పంచవిధం స్మృతం. 5 విధాలుగా ఉంటుందండి. మనశ్శౌచము, క్రియా శౌచము, కుల శౌచము, శరీర శౌచము, వాక్ శౌచము. అంటే మనస్సు శుచిగా ఉండడం, మన చేసే చేతలు శుచిగా ఉండడం, మన వంశము శుద్ధిగా ఉండడం. వంశశుద్ధి అంటే వంశంలో కూడా ధర్మబద్ధమైనటువంటి దాంపత్యము, సత్సంతానము ఇవన్నీ కూడా వంశశుద్ధికి ఏదో అవుతాయి. అలాగే శారీరకమైన శౌచము, వాక్రూపమైన శౌచము, ఇది చాలా ప్రధానం. ఇందులో మళ్ళీ 3 కనబడుతున్నాయి. వాక్కు, శరీరము,
ఇక అంతఃకరణము 3 చూపిస్తున్నాడు. అంటే త్రికరణాలు కూడా శుద్ధిగా ఉండాలి. మొత్తం చెప్పినటువంటి 5 శౌచములలో ముఖ్య శౌచం ఏంటంటే హృదయ శౌచమే అత్యంత ముఖ్యమైనటువంటిది అని చెప్తూ, పంచస్వేతేషు శౌచేషు హృది శౌచం విశిష్యతే హృదయస్య చ శౌచేన స్వర్గం గచ్చంతి మానవాః. హృదయ శుద్ధి వల్లనే ఉత్తమ గతులు పొందుతున్నారు మానవులు. పైగా జ్ఞానము, క్షమ ఈ 2 ఎంత గొప్ప తీర్థములుగా చెప్పారో వాటితో సమానమైన 3వ తీర్థం మరొకటి చెప్తున్నారు. అదేమిటంటే సంతృప్తి, సంతోషము. ఇది చాలా ముఖ్యమైనది. కొంతమంది ఎన్నున్నా ఎప్పుడు సంతృప్తి ఉండదు. పైగా ఫలానాది లభిస్తే సంతోషంగా ఉంటానండి అంటాడు. నిజంగా అది లభిస్తుంది. లభించిన కొంతకాలానికి ఇంకా ఆ విషయంతో సంతోషం ఉండదు, మరొక దానికోసం బాధపడుతూ ఉంటాడు. వాడికి ఎప్పుడు మనస్సుకి ఒక నిలుకడ ఏర్పడుతుంది, సేద తీరుతాడు. ఎప్పుడు దేని గురించో ఒక దాని గురించి అసంతృప్తితో ఉన్నవాడికి అసలు మాలిన్యం అంతా వాడికే మనసులో ఉంటుందిట. అందుకే సంతుష్టో తీర్థం జ్ఞానం వా తీర్థముచ్యతే. సంతుష్టుడైనటువంటి వాడే నిజమైన తీర్థస్నానం చేసినటువంటి వాడు అని చెప్తూ, పరమేశ్వరుడు చెప్తున్న మాటగా వ్యాసుడు దీన్ని చెప్తూ, శంకరస్య విశేషత మద్భక్త సంతతం తీర్థం. భక్తి కూడా ఒక తీర్థమే అని శివుడు చెప్తున్నాడు. నా యందు భక్తి కలిగిన వారు తీర్థస్నానం చేసినట్లే అన్నారు. ఎందుకంటే శివుడు అంటేనే పవిత్ర స్వరూపుడు, పరమాత్మ. అలాంటి పరమాత్మ గురించి చింతన చేసేమో అంటే అర్థం ఏంటి? స్నానం చేసినట్లే, పవిత్రులం అయిపోయినట్లే. అంటే భగవత్ చింతన కూడా గొప్ప తీర్థమే. ఇలాగ ఈ తీర్థములతో కూడిన సదాచారం గురించి ఎన్ని చెప్తూ, అలాంటి తీర్థసేవనం చేసేవాడు కొన్ని వ్రతములు పాటించాలి అన్నాడు. అంటే వ్రతము, తీర్థము వీటితో కూడిందే సదాచారం గనక ఇవాళ చెప్పుకున్న మొత్తం అంశం సదాచారం. అందులో జీవన విధానము, వ్రత నియమాలు, అదేవిధంగా తీర్థములు ఇవి చర్చ చేస్తున్నారు. వ్రతాల గురించి చెప్తున్నాడు. అనుశంస్యం అహింసాచ యథాసత్యం తథార్జవం అద్రోహశ్చైవ భూతానాం మద్గతానాం వ్రతం రూపా. ఇది శివుడు చెప్తున్నట్లుగా వ్యాసుడు రచించినటువంటి మాట. క్రూరత్వం లేకపోవడము, అహింస, సత్యము, రుజుత్వము. రుజుత్వం అంటే నిష్కపటంగా ఉండడం. అలాగే ఏ ప్రాణి పట్ల కూడా ద్రోహం చేయకుండా ఉండడం. ఇవి నా భక్తులకి వ్రతాలు. మద్గతానాం వ్రతం రూప. అంటే భక్తుడైన వాడు పాటించవలసిన వ్రతములండివి. దీన్ని బట్టి భక్తి అంటే కేవలం భగవద్ భజనం మాత్రమే కాదు, ఇలాంటి సులక్షణాలు కలిగి ఉండాలి అని అద్భుతమైనటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు తెలియజేశారు. అటువంటి తీర్థ శౌచ వ్రత పూరితమైన సదాచారాన్ని బోధించిన వేద జీవనానికి నమస్కరిస్తూ స్వస్తి.